న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ తాళ్లరేవు మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు దడాల జగదీశ్వరరావు మాతృమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా తాళ్లరేవు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ తాళ్లరేవు మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు దడాల జగదీశ్వరరావు మాతృమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా తాళ్లరేవు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ తాళ్లరేవు మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు దడాల జగదీశ్వరరావు మాతృమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా తాళ్లరేవు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ కూడా చాలా ఆప్యాయతగా ప్రేమతో పెంచారు. అమ్మ ప్రేమనే మరవలేనిది. ఆవిడ ఇది 5వ వర్ధంతి. నేను ప్రతి సంవత్సరం కూడా ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ ఏదో కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను. అలా ఆవిడ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన తాళ్లరేవుల హాస్పిటల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి తల్లిని ఉండేటువంటి ప్రేమను ఎవరు కూడా కొనలేనిది. ఏదైనా మర్చిపోవచ్చు కానీ మరి తల్లి ప్రేమను మరవలేనిది. అది దృష్టిలో పెట్టుకుని నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మరి నాకు సహకరించినటువంటి మా మండల అధ్యక్షులు కావచ్చు, నాయకులు కావచ్చు, మా పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మీడియా వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ప్రీతమ ఎస్సీసెల్ నాయకులు, మండల ఎస్సీసెల్ అధ్యక్షులైనటువంటి దడాల జగదీష్ గారు మాతృమూర్తి గారు 5వ వర్ధంతి సందర్భంగా ఈవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు అందరికి కూడా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా రోగులకి అందరికీ కూడా పళ్ళు, రొట్లు పంచి వారి యొక్క సేవా దృక్పథాన్ని తెలియపరుచుకున్నారు. కనుక వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమాన్ని తల్లిగారిని గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నారు. కానీ అలాగే మా జగదీష్ గారిని మా మండల పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం ముత్యాలమ్మ ఆలయం నుంచి కటింగ్ కాలువ వరకు ఉన్న ఊట కాలువ అభివృద్ధి చేయాలని నీలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు దూలిపూడి గోపి కోరారు. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం ముత్యాలమ్మ ఆలయం నుంచి కటింగ్ కాలువ వరకు ఉన్న ఊట కాలువ అభివృద్ధి చేయాలని నీలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు దూలిపూడి గోపి కోరారు. ఈ ఊట కాలువ మీదుగా కుళాయి చెరువు నీటితో పాటు పొలాల ఊట నీరు దిగుతుందని తెలిపారు. పంచాయతీ వారిని అడిగితే నిధులు లేవంటున్నారని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి పంచాయతీ ద్వారా అభివృద్ధి చేయాలని గోపి కోరారు. నెక్స్ట్, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఊట కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు తాట్ల సుబ్బరాజుకు మొరపెట్టుకున్నారు. ఆదివారం రేషన్ దుకాణాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను రైతులు కలిసి తమ సమస్యలను వెల్లడించారు. ప్రధానంగా 4 పంచాయతీలకు ప్రధాన ఊట కాలువైన మందార కాలువతో పాటు ఆకాశపు వారిపుంత, కొత్త కాలువ గట్టు, బకిరాజు పుంత రహదారులు ఛిద్రమయ్యాయని, వీటిని తక్షణమే అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే కాలువ మధ్యలో ఆకాశపు వారి సొంత నుంచి పుప్పాల విష్ణుమూర్తి చెరువుల మధ్య వంతెన నిర్మించాలని రైతులు కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్వయంగా వచ్చి పరిశీలించి ఆయా రహదారులను అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నేలపల్లి నీటి సంఘం అధ్యక్షులు దూలిపూడి గోపాలరావు, రైతులు పోతుల చిన్నబాబు, పోసంశెట్టి లోహా తదితరులు పాల్గొన్నారు. రోడ్లు కాలగొట్లు అసలు బాగలేదు. ఆ కాలగొట్లలోకి రోడ్లు అయినాకి రైతులందరూ వచ్చి మొత్తం ఎమ్మెల్యే గారిని అడిగారు. ఎమ్మెల్యే గారిని అడిగితే ఆ ఎమ్మెల్యే గారు ఏమో నేను వచ్చి ప్రపోజల్ చేస్తాను, అన్నీ చూస్తాను, మొత్తం మందార కాలగొట్టు, ఆకాశపురం పుంత, ఇలా కొత్త కాలువ ఇవన్నీ కలిపి నేను అన్నీ చూస్తాను అని చెప్పేసి అన్నారు. అందులోకి రైతులు కూడా వంతునోటి అడిగారు. ఆ వంతుని కూడా నేను ఆ వంతుని కూడా అవన్నీ చూస్తాను, వచ్చి చూసి నేను వర్షం కురిసినా సరే
నేను రైతునే వచ్చి చూసి ఆ రోడ్లు అవి నేను పెట్టింతాను అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడారు. దాంట్లో దూడిపూడి బాబీ గారు, మన భాస్కర్రాజు గారు, డీసీ ప్రెసిడెంట్ భాస్కర్రాజు గారు, ఇలాగా మన నల్లబాబు గారు, మన ఏర్బాబు గారు, వీళ్ళందరూ కలిపి కూడా వచ్చారు. గంగసూర్యాన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. అందరికీ రైతులకి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతులు. ఇప్పుడేమో అక్కడ వంతుని మన మందరకాలం కూడా ఓటకాలకి పత్తుందించి వచ్చి దానికి ఓటకాలకి వంతుని సెలక్షన్ అవుద్ది అనుకున్నాం. అంటే దానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు అంతలోకి తాత్కాలికంగా తోరలు వేస్తున్నాం. ఆ తోరలు వేసి అంతలోకి తోరలు వేస్తున్నాం దానికి. కానీ ఎమ్మెల్యే గారు మాత్రం మమ్మల్ని ఎప్పుడు అడిగినా సరే మీ మలవరానికి ఇంత డబ్బులు ఉన్నాయి పంచాయతీకి అన్నారు తప్ప కానీ మాకేమీ ఎవరు వచ్చినా సరే ఆ రోడ్లు మాత్రం వేయట్లేదు. ఇలాగా బక్రాజ్ పొంత కూడా అసలు చాలా దారుణంగా ఉంది. మాకు ఎటు వచ్చినా ఓటకాల నుంచి ఓటకాల ఒకటి రోడ్డు ఒకటి బక్రాజ్ పొంత